Hey guys, welcome back to our YouTube channel. ఏం చేస్తున్నాము ఇవాళ మేము చేపల పులుసు చేస్తున్నాం అన్నమాట. మరి కొర్రమేను మామిడికాయ పులుసు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది అందరిది. సో కొంతమంది కొన్ని వాళ్ళ స్టైల్లో చేస్తారు, లైక్ వాళ్ళ ప్లేస్లో ఎలా చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారు, ఆథెంటిక్ టేస్ట్ తీసుకురావడానికి. సో మా ఇంట్లో ఆథెంటిక్ ఉంటుందో లేదో నాకు తెలీదు. మేము చేసే రెగ్యులర్గా ఎలా చేస్తాం. సో బేసికల్గా ఏంటంటే నేను ఫిష్ ఎక్కడ అస్సలు తిన్ను. ఎప్పుడైనా ఎవరైనా బాగుంది అని అంటే ఏమో ఒక అడుగు ట్రై అయినా చేస్తాను, కానీ జనరల్గా నా అంతటా నేను ఫిష్ అయితే ఎక్కడ తిన్ను. సో మా ఇంట్లో ఎందుకు ఎక్కువగా తింటాను అంటే మేమే చేసుకుంటాం కాబట్టి. అట్లా కాదు, సో మా ఇంట్లో శివ చేస్తారు కాబట్టి అది నాకు చాలా ఇష్టం అనమాట. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను కూడా నేర్చుకొని చేస్తున్నాను. బట్ ఫిష్ ఫ్రై అయితే శివని బాగా చేస్తారు. ఇవాళ ఫిష్ పులుసు అనమాట. సో రెగ్యులర్ స్టైల్ ఫిష్ పులుసు కాకుండా ఇవాళ మేము కొంచెం డిఫరెంట్ స్టైల్ టచ్ ఇద్దాం అనుకుంటున్నాను. అవన్నీ నేను చేయను. సర్ప్రైజ్ అవన్నీ వద్దులే. అమ్మో, శివని ముట్టుకుంటే తినలేను కన్నా. ఐ మీన్ లైక్ అవన్నీ చూస్తే నేను తినలేను. ఏదైనా మీట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే కొర్రమేను ఫిష్ ముందుగా మంచిగా తెప్పించుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. సో ఎవ్రీ టైం మేము ఈ తల తోక అన్నది తీసేస్తాం, కానీ చాలామంది చెప్పారు లైక్ ఫిష్ పులుసులో మెయిన్గా హెడ్ పార్ట్లోనే ఎక్కువ టేస్ట్ ఉంటుందని చెప్పి. సో ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఓన్లీ ఈ పీసెస్ తినేదాన్ని. సో కొర్రమేను ఫిష్ ఇలా ముందుగా తెప్పించి మనం హస్బెండ్తో వాష్ చేయించుకొని నీట్గా ఇలా పక్కకి పెట్టించేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ, టమాటో, చింతపండు పులుసు పిసకాలి ఇప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ఇది మేము ఎన్ఎం ఫుడ్స్లో ఆర్డర్ చేసుకుంది, అయిపోవచ్చింది, కారం అంటే ఇది మసాలా కారం, అండ్ కాశ్మీరీ లాల్ చిల్లీ, ఏదైనా ఎనీథింగ్ ఇస్ ఫైన్, అండ్ ఫిష్ కర్రీ మసాలా, ఇది వేసుకుంటే నైస్ టేస్ట్ వస్తుంది. అగైన్ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్. ఇప్పుడు యాక్చువల్లీ టైం లేక చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు అవి చేద్దాం ఒకరోజు, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో ఉండేవి. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఇంట్లో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు లాస్ట్ కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు. నెక్స్ట్ టైం చేద్దాము. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాలి. అండ్ ఆయిల్, సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది ప్రాపర్ కుకింగ్ బ్లాగ్. ఇది చూడు కన్నా, కొంచెం గ్లామర్ పెంచావు. ఏం సంగతి, కలర్ వచ్చావు, గ్లామర్ పెంచావు. సో పొద్దున్న సండే రోజు పొద్దున్న హస్బెండ్ని లేపి వెళ్ళి ఫిష్ తెచ్చామని చెప్పి మనం లేచి ఫ్రెష్ అప్ అయ్యేలోపు తెప్పించి తర్వాత వాళ్ళతో వాష్ చేయించి తర్వాత మనం కుక్ చేద్దాం, లేదా వాళ్ళే కుక్ చేసినా మనం తిని పెడదాం. ఓకే, ఎందుకు శివ నార్మల్గా అడగొచ్చు కదా, చేయితో తిప్పుతావా అని. అట్లా ఎట్లా చెప్తావు కన్నా నన్ను. సో నూనె కాగింది అనుకుంటా, వేసేస్తున్నా కన్నా. ఎక్కువ చింతపండు వేయక్కర్లేదు, ఎందుకంటే మనం మ్యాంగో కూడా వేసుకుంటున్నాం కాబట్టి. తర్వాత పోసేటప్పుడు ఇది చేసుకుందాం. ఏంటన్నా ఏమైంది, ఏం కావాలి?
కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కాదు, కొంచెం ఫ్రై అయ్యాక. అవునా, ఇది కదా ఇప్పుడు వేసేయచ్చు. మాకు అల్లం వెల్లుల్లి ఇంట్లో పట్టిందే ఇష్టం, బయట ఎప్పుడూ తేయలేదు. నెక్స్ట్ ఏం వేయాలి కన్నా? అదే కొంచెం పచ్చివాసన పోనీ. టమాటో ఒకటే. నిన్న వేరే వీడియోలో చూసాను, అట్లా కూడా ఈసారి చేద్దాం అనిపించింది. ఏంటది? తెచ్చుకున్నాం ఆనియన్స్, ఎల్లిపాయ ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా కాల్చి పైన తీసి రోట్లో దంచి ఆ ముద్దను దీనికి వేసి ఇందులో వేసి. అవునా, ఉంది. నెక్స్ట్ టైం అలా చేయి. చంపన్న గోష్ కూడా అట్లా ఏదో చేస్తారు కదా. చంపారా మటన్. ఈ ఐటమ్స్ వరకు వేసేటప్పటికి స్మెల్. సండే అంటేనే స్పెషల్స్ కదా మరి. మన చిన్నప్పుడైతే అచ్చంగా సండేనే, ఓన్లీ సండేసే వెయిట్ చేసేవాళ్ళం. నేను ఇస్తా ఆగు మేదాంష్. మైక్ నా దగ్గర ఉంది. కూరకారం ముందే వేసా కొంచెం. రికార్డ్ అవుతుందా? లేదు, ఇది వేడవుతుంది. ఇప్పుడు కొంచెం ఫిష్ ఎందుకు తినాలనిపించింది అంటే నైట్ పడుకునేటప్పుడు నేను అన్ని ఫిష్ వీడియోలు చూస్తున్నాను అనమాట. వాళ్ళు బోట్లో వెళ్ళి ఎంత చక్కగా వండుకొని ఎంత బాగా తింటున్నారు. ఈసారి నేను వెళ్ళి నీకు అట్లా వీడియో చేసి పెడతాను. ఏం చేయాలి ఇప్పుడు? వంట ఇవి కొంచెం గరం మసాలా వేస్తే ముక్కేస్తా. ఎందుకు ఇవాళ కొంచెం ట్రై చేద్దామా? ఏంటో నోరాడిస్తున్నాడు. అరే అన్నా నమస్తే. కొంచెం ఏం వేస్తున్నారు? కాశ్మీరీ లాల్ వేస్తున్నా, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, లైట్గా ఫిష్ మసాలా అన్నీ కొంచెం కొంచెం ఇప్పుడు వేస్తా, కొంచెం ఏమో మధ్యలో ఉన్నప్పుడు వేస్తా. కొంచెం నీలిమేఘాలు వేస్తున్నా. ధనియాల పొడి ఇప్పుడు వద్దు, అప్పుడే థిక్ అవుతుంది. ఓకే, ఏదన్నా జస్ట్ ఇప్పుడే ఒకసారి ఇట్లా అనుకోవాలి, మళ్ళీ కాసేపటి తర్వాత మొత్తం ఉడతాయి. చింతపండు పులుసు రెడీయా? రెడీ నాన్న. ఈజీగా అవుతుంది, కానీ ఆ మీడియంలో పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా పక్కకి పెడతాను చూడు, దగ్గరికి మగ్గుతుంది. అప్పుడు బాగుంటుంది. చూడు ఎమ్మటే అయిపోతుంటుంది. సాల్ట్ చూసి ఏంటి మీ ఇంట్లో సాల్ట్ ఈ కలర్ ఉందని అనుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ నార్మల్ రాక్ పింక్ సాల్ట్ అండి, పింక్ రాక్ సాల్ట్. తెచ్చుకొని పొడి పెట్టు, అంతేనా? దొరికేస్తుంది మనకి టాటా కంపెనీ దాంట్లో. ఇంకా ఇలా తిప్పాలి, నువ్వు గంటలు వేసి తిప్పితే పులావ్ అవుతుంది. ఉప్మా ఉప్మా ఫిష్ ఉప్మా అంటుందా? తినేసి దాగు. మనం ఫిష్ పుల్స్ చేసుకోవడం ఒక లెక్క అయితే, కెమెరాని కరెక్ట్గా సెట్ చేసుకోవడం ఒక లెక్క, హస్బెండ్తో కుక్ చేయించుకోవడం ఇంకొక లెక్క. ఈసారి ఒక ఫిష్ తెయ్యి. సో ముందే వాటర్ వేసేయకుండా ఏం చేసామంటే కొంచెం చింతపండు పులుసు వేసాక, పులుసుతోనే ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత
ఇంకా థిక్ అయిపోతుంది అనుకున్నప్పుడు మామూలు వాటర్ యాడ్ చేసుకో, నీకు తెలిసిపోతుంది. ముక్కకి బాగా పట్టుకుంటుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఫుల్గా ఫస్ట్ ముక్కలు వేసేసి లేదంటే పులుసేసి ముక్కలు వేస్తారు కొంతమంది. కొంతమంది ముక్కలు వేసాక పులుసు వేస్తారు. అంటే అది మంచి బాయిలింగ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు కరెక్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. అట్లా వేస్తే నాకు ఎందుకో నచ్చదు, కొంచెం స్మెల్లీ అనిపిస్తుంది. అందుకే ముందు వాష్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూసా థిక్ అవుతూ ఉంది. వెనక్కి మార్చేద్దామా? ఇంకొంచెం ఇందాక పోసినప్పుడు ఎంత లిక్విడ్ ఉంది, ఇప్పుడు ఆయిల్ అయితే ఇట్లా తేలుతుంది. ఆయిల్ తేలలేదంటే మనకి నువ్వు అన్న వాసన వస్తుంటుంది. ఫిష్కి పులుసుకి మామూలు దానికన్నా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను కనీసం వాషింగ్ అన్నది ట్రై కూడా చేయను తెలుసా. ఫిష్ వాషింగ్ అన్నది కాదు నిజం. ఫిష్ వాషింగ్ అన్నది నేను కనీసం ట్రై కూడా చేపిస్తాయి సార్, నీతో అట్లనే చేపియాలి ఏదో ఒకటి. అది షో కోసం చేశారు కన్నా షో చేసావు అనమాట. సో ఈ వీడియో కొంచెం అడ్వెంచర్స్ గా ఉంటుంది రికార్డింగ్ అన్నది. ఎందుకంటే ఎంఐ దాంతో మనం రికార్డ్ చేస్తున్నాం కదా పాకెట్ క్యామ్ తో. మామిడికాయ ముక్కలు ఎప్పుడు వేసేయాలి? సమ్మర్ కాబట్టి మనకి మంచిగా మామిడికాయ ముక్కలు దొరికేస్తాయి. ఇది బంగినపల్లి మామిడికాయ ముక్కలు రసమా, పప్పు వేసే మామిడికాయ, పచ్చి మామిడి, పచ్చి మామిడికాయ పులుసు సాటిస్ఫాక్షన్ రాదు. అడుగంటకుండా చేసే వంటకి నువ్వు చేస్తావా? కోపం వచ్చిందా? లేదు, వేడి సెగ వచ్చింది. శివకి చాలా మంది కోపం రాదా అనుకుంటారు. ఒరిజినాలిటీ లోపల ఉంటుంది, వస్తుంది అప్పుడప్పుడు. బాబోయ్ చూసారుగా, అది జస్ట్ 10% కన్నా. ఇది అసలైన రూపం మాకు తెలుసు ఇంట్లో. నాకు, అత్తయ్యకి, మావయ్యకి, హరినికి. అయ్యా రికార్డ్ చేయలే, నమ్మేసింది. హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నా. చూడు వెనక్కి మరీ చిన్నగా పెట్టేసావు, బాగుంది. చిన్నగా ఏం పెట్టా, మీడియంలోనే. హోటల్లో ఇలా ఎందుకు చేస్తారు కొన్ని హోటల్స్లోనే. అక్కడికి మనం వెళ్ళలేదు, అందుకే నీకు తెలియదు. ఈసారి భీమవరం వెళ్దాం మనం, ఓకేనా? ఎస్. భీమవరం నుంచి మంచి ఇన్విటేషన్ వస్తే అచ్చంగా భోజనానికి వెళ్దాం, దేనికి కాకుండా. రొయ్యలు, బెండకాయ, పులస. నేను తింటా, నిన్నే తినమని. పులస తినాలి. మీరు ఎవరైనా మమ్మల్ని ఇన్వైట్ చేయండి. అందరు ఇన్వైట్ చేస్తారు కదా, నువ్వే వెళ్ళవు. అలా కాదు, స్పెషల్లీ భీమవరం లంచ్, గోదావరి లంచ్ ఆర్ డిన్నర్ అలా అని చెప్పి ఇన్వైట్ చేయండి. మెనూ కూడా పంపించండి. హోటల్ ఓపెనింగ్ కాదు కదా, ఊరికే అంటున్నాను. ఇప్పుడు నువ్వు కాకపోతే మేము ఎప్పుడు కూడా భీమవరం రావాలి అనుకుంటూ ఉంటాం, కానీ ఈసారి వస్తే మాత్రం ప్రత్యేకంగా అట్లా ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్తేనే మనకి ఆ ప్రాపర్ అథెంటిక్ అనేది తెలుస్తుంది, హోటల్ కంటే కూడా. లంచ్ టైం కూర్చుంటే డిన్నర్ వరకు కూడా లంచ్ ఐటమ్స్ అన్ని కవర్ చేయలేవు నువ్వు, అట్లా పెడతారు. వాళ్ళు మర్యాదలతోనే మనల్ని ఏమేమన్నావు? మామిడికాయ ముక్కలు, వాటర్ కొంచెం వద్దా? ఫస్ట్ వెయ్యి అన్నీ అసలు తక్కువ పనులు చేస్తారు. కుచ్చకు మామూలుగా పెట్టచ్చు, కుర్చీ ముక్కలకి మొత్తం. తర్వాత కూరలో ముక్కలు ఉంటాయి, కొత్త జస్ట్ అట్లా పెట్టచ్చు అంతే. అవి పట్టుకుంటాయి. ఇప్పుడు మంచిగా మామిడికాయ ముక్కలు కూడా అందులో ఇన్ఫ్యూజ్ అయిపోతాయి. మేము లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు చేపల పులుసు రెగ్యులర్గా మనం వేసేది ఆవకాయ. రెగ్యులర్గా మేము ఆవకాయ పచ్చడి, మా నాన్నమ్మ అలానే పెట్టేది. సో దట్ ఆ మామిడికాయకున్న కారం అది అదే ఆవకాయకున్న కారం ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఇట్లా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతే కొత్త ఆవకాయ పడతారు కదా, దాని తర్వాత అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు కూడా ఉంది జాడీలో, కానీ నేనే మామిడికాయ ముక్కలతో అడిగాను అన్నమాట. కొన్ని రెగ్యులర్గా ఇట్లా వీడియోస్లో చూస్తూ ఉంటే నోరు ఊరుతూ ఉంటుంది, అందుకే వెంటనే మా ఆయన అడుగుతా, శివ నాకు ఫిష్ మామిడికాయ పులుసు కావాలి అని చెప్పి. ఇద్దరు అదే అడిగారు కదా ఇవాళ, లేదంటే నేను నా వరకు ప్రాన్స్ అనుకున్నా. నేను అర్నియా తింటాం. సో ఇప్పుడు అలా ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఫిష్ మసాలా వేయలేదు కదా? వేసా, ఎక్కువ వేయలేదు, కొంచెం. ఇప్పుడు వేసా కొంచెం ధనియాల పొడి, కారం వేసేసాం. సో కొంచెం ఫిష్ మసాలా కూడా వేద్దాము. మనం సేమ్ కొత్తిమీరని 3 సార్లు వేసుకున్నాం. కొంచెం కొంచెం వేస్తుంటే ఫ్లేవర్ పట్టుకుంటుంటుంది. ఓ మై గాడ్, అన్నం కూడా ఆన్ చేయాలి. ఆన్ చేద్దాంలే, పులుసులో వాటర్ వేసాక. ఇప్పుడు అది తిప్పడం కష్టం అవుతుంటుంది. ఒక్క నిమిషంలో తిప్పేయచ్చు కన్నా.
ఆ మామిడికాయ ముక్కలన్నీ మగ్గే వరకు మనం ఈ పులుసు అలా చిన్న లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోద్ది. ఆయిల్ అయితే మంచిగా ఇట్లా తేలింది. చూసావా మ్యాంగో ఎట్లా అయిపోయిందో. ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇగో, అందుకే చెక్కు తీయకుండా ఏమన్నా. సో మన పులుసు రెడీ. టేస్ట్ చేయి ఒకసారి. నేను ఈ గ్యాప్లో మ్యాంగో ముక్క ఒకటి కట్ చేసుకొని తిన్నా. ప్రెగ్నెన్సీ టైం గుర్తొచ్చిందా పులుపుకి? కష్టం మళ్ళీ కానీ అది ఇగో చూడు చూడు అట్లుంటుంది అది. థ్యాంక్ యూ. ఫస్ట్ విత్ మ్యాంగో అండ్ పీస్ కలిపి పెట్టిన. ఏమి మనం రెగ్యులర్ చూసిన వేరేలా ఉంది, ఇది వేరే టేస్ట్ వచ్చింది డిఫరెంట్గా. నువ్వు కూడా పెట్టుకుంటావా? తినిపినా నేను ప్రశాంతంగా నాకు నేను ఎంజాయ్ చేస్తూ తింటే అది ఓకే. ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్? ఇప్పుడు ఇంకా మంచి వెరైటీ మొత్తం పెడతాం. బలం కొరమెను చేపల పులుసు అని కాదు, ఏ చేపల పులుసు వేసుకున్నా మీరు ఇప్పుడు మనకి సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి పచ్చి మామిడికాయ వేసి చూడండి. మాక్సిమం సీజన్లోనే కదా మొత్తం దొరికేస్తుంది. ఇప్పుడు ఇంకేస్ మామిడికాయ వద్దు, పచ్చి మామిడికాయ వద్దు అనుకుంటే మామిడికాయ ముక్క పచ్చడి ముక్కలు కూడా వేసి చూడండి, అది వేరే లెవెల్. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు, చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఫిష్ పులుసు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ ట్రై చేసి కూడా చెప్పండి కింద కమెంట్స్లో. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. అవసరం లేదా? నేను ఉన్నాయి. హైట్ పెద్దది.